నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు. కోర్టులో కవితలు హాజరుపరిచిన ఈడీ తీవ్ర ఉత్కంఠ. కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి. గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం. కాటా శ్రీనివాస్ గౌడ్ గత ప్రభుత్వంలో వీరు చేసిన దొంగ పనులు, భూ కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గౌరవనీయులైన శ్రీ దామోదర రాజనరసింహం గారిపైన కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు వేస్తే సహించేది లేదంటూ కాటా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ కి కోర్టు అక్రమ మైనింగ్ పై క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలని ప్రభుత్వ ఆస్తులను గండికొట్టి అక్రమంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి సిగ్గు లేకుండా మేమే తప్పు చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే లగ్దార గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు సమక్షంలో చర్చకు సిద్ధమా? కాటా శ్రీనివాస్ గౌడ్ అను వ్యాఖ్యలు చేశారు. మా దామోదర రాజనరసింహ గారి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వారు చేసిరు, వారు చెప్పిరని అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏడాదుల పొంటి, సంవత్సరాల పొంటి, ఆఫీసుల పొంటి తిరిగితే కూడా ఆ రోజు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని ఫైళ్ళన్నీ కూడా మూతేసి ఈరోజు ప్రజలని ఎంతమంది చచ్చిపోతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళు అన్నీ కూడా ఇలాంటి వాళ్ళు అక్రమాలను ఎవరు తప్పించుకోవద్దని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మీద ఇది ఒకటే కాదు ఇంకా చాలా చిట్టా తీసి పెట్టినాము. మీరు ఎన్ని వేల కోట్ల సంబంధించినటువంటి భూములని, ఈరోజు శివార్లలో ఉన్నటువంటి భూములని, ఈరోజు బై నంబర్లు, పక్క నంబర్లు, సర్వే నంబర్లు, పట్టా నంబర్లు గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసినటువంటి ఈరోజు శివార్లల్లో మరి బొల్లారం అమీన్పూర్ కావచ్చు, మరి ఐలాపూర్ అమీన్పూర్ కావచ్చు, మరి ఇలాంటి భూములన్నీ కూడా ఎన్ని ఈరోజు మీరు అక్రమంగా ఈరోజు కాజేసిరో అంత చిట్టా అంతా ఉంది. ఒకటి అన్నీ వెళ్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని నిద్ర పోనిచ్చేది లేదు. ప్రతి ఒక్క రూపాయిని మీకు కక్కిచ్చేది ఉన్నది. ఈరోజు బంగారుగడ్డ లాంటి లేఅవుట్లు కావచ్చు, ఇక్కడ పోచారంలా మీ అందరికీ కూడా తెలుసు ఎంత పెద్ద దుర్మార్గులు అంటే వీళ్ళు 64, 65 సర్వే నంబర్, పట్టా సర్వే నంబర్లు వేసి 62 సర్వే నంబర్ గవర్నమెంట్ జాగల 100 ఇండ్లు కట్టిరు. ఈరోజు అంటే ₹1,00,00,000 ఇల్లు, దాదాపుగా 100 కోట్లు. మరి దీనికి మాజీ మంత్రి గారు సమాధానం చెప్పాలి. హరీష్ రావు గారు ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. అలా మీ కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నా, మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈరోజు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసుకుంటా, శివారు భూములలో 100 కోట్ల 1000 కోట్ల రూపాయల భూములు మొత్తం కాజేసుకుంటా ఈరోజు అమాయకులు ఉన్నటువంటి పేదోళ్ళని, ఈరోజు ప్రజలను ఏదో అప్పుడు వాళ్ళు ఏదో రెక్క కష్టం చేసుకొని రూపాయి పోగు చేసుకొని మళ్ళీ ఆ రోజు ప్లాట్లు కొంటే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం వేసి అక్కడ పాగేసి ఇష్టానుసారంగా వాళ్ళకి 1,50,000 ప్లాట్లు బెదిరించి గుంజుకున్నటువంటి చరిత్ర వీళ్ళు మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి? ముందున్నది ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకదాంతో అయిపోలేదు. మీరు ఈ పటాన్చేరు ప్రజలకి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు. ఈరోజు 3 సార్లు గెలిచినా, హైట్రిక్ గెలిచినా అంటున్నావు. ఎట్లా గెలిచినావు హైట్రిక్? 40,000 ఓట్లు దొంగోటు రాసుకుంటే గెలుపా? 7,000తో గెలుపా? 40,000 ఓట్లు దొంగోటు రాసుకున్నాడు. బయట స్టేట్లో యూపీ బీహార్ వాళ్ళని తీసుకొచ్చి రాపిచ్చి ఈరోజు నువ్వు గవర్నమెంట్ అడ్డం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితమే ఆమెను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కెనడాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక ఒంటారియా ప్రావిన్స్ లో భారత సంతతికి చెందిన 3 కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దంపతులతో పాటు వారి కూతురు ఈ నెల 7వ తేదీన రాత్రి బ్రాంప్టన్లోని వారి నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతులకు రాజీవ్ వరికు భార్య శిల్పి, వారి కుమార్తె మహేక్ వరికు పోలీసులు గుర్తించారు. కాగా రాజీవ్ ఇంట్లో మంటలు చెలరేగడానికి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ఇరుగు పొరుగు వారు పోలీసులకు చెప్పారు.
దీంతో ఈ ఘటనపై అగ్నిమాపక విభాగం పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒంటారియా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జౌలి బజార్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర శృతి వన పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అదురు లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్, సభ్యులు రమేష్ బాబు, రాజేష్, శ్రీను, నరేంద్ర, యశ్వంత్, సుబ్బారావు, మురళీల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఘనంగా 123వ జయంతి వేడుకలు నిర్వహించారు. తుమ్మలపేట సుబ్బారావు గారు మరియు ప్రెసిడెంట్ అయినటువంటి ఆదూరు లక్ష్మీనారాయణ అయిన నేను ఈరోజు 123వ జయంతి సందర్భముగా మన ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం ఘనంగా నిర్వహించుచున్నాము. కావున ఈ నిర్వహణలో భాగంగా ప్రెస్ నోట్ ద్వారా కానీ పొట్టి శ్రీరాములు గారి విషయంలో 4 డిమాండ్స్ మనము కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని ఉన్నాము. అవి నెంబర్ 1, పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అను అవార్డును కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రకటించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. 2, పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగానికి నిదర్శనగా 58 అడుగుల కాశ్య విగ్రహాన్ని స్మృతి వనంలో కలిపి రాష్ట్ర రాజధాని అమరావతి లేదా విజయవాడ నగరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 3, గన్నవరంలో ఉన్న విజయవాడ విమానాశ్రయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు విమానాశ్రయంగా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేయాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి. 4, 2026 మార్చి 16 వచ్చేసరికి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశ పండుగగా నిర్వహించాలని మేము ఈ అన్నమయ్య జిల్లా రాజంపేట గ్రామం నుంచి సవినయంగా కోరుకుంటున్నాము. జై వాసవి, జై వాసవి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో శనివారం మండల అధ్యక్షులు బాకారం రవి అధ్యక్షతన సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ 5 లక్షల సిసి రోడ్డు NREGS నిధుల నుండి శాంక్షన్ ఇచ్చిన మన ప్రియతమ నాయకులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి తాళ్ల రామడుగు గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా రామడుగు గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించామని, దీనిపైన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకారం రవి, కుందేల శ్రీనివాస్, బండారి నరేష్, తాళ్ల రామడుగు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, రామడుగు కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి తాళ్లరామడు గ్రామానికి NREGS కింద 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి అనుమతించినటువంటి భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి తక్కువ టైంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు మా రోడ్ తాళ్లరామడు గ్రామానికి సుమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరొక ప్రత్యేక గ్రాంట్ కింద కూడా మరొక 5 లక్షలు కూడా ఇచ్చాడు. మరి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి రామడుగు గ్రామ సమస్యలు కూడా ఏమున్నా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే వాటన్నిటి కూడా మోక్షం లభిస్తుంది. తప్పకుండా ఈ రామడుగు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ఆశిస్తూ, మరి మరొకసారి భూపతి రెడ్డి నాయకత్వం ఈ నిజామాబాద్ రూరల్లో నాయకత్వం వర్ధిల్లాలని చెప్తూ, మరి ఈ 10 లక్షలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. భారతీయులందరూ బాయి బాయి అని బతికే ఈ దేశంలో మతతత్వ పార్టీలు దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి అని, ఇది భారత సార్వభౌమాధికారానికి పెను ప్రమాదం వాటిల్ల దిశగా తీసుకుపోతుందని, అందుకే మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొంతమందికి విరుద్ధంగా పోరాటం చేసే దిశగా ఆల్ ఇండియా రక్షా సేన పార్టీ స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ షాహిద్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ తెలియజేశారు. సెక్యులరిజంను నమ్మి రాజ్యాంగాన్ని గౌరవించే యువకులను ఎంపీలుగా లోక్సభలో కూర్చోబెట్టాలన్నదే తమ ధ్యేయమని, అందుకే రానున్న లోక్సభ ఎన్నికలకు గాను యువతను పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలకు పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని భారత ఎన్నికల కమిషన్ తమ పార్టీకి గాను ఈ లోక్సభ ఎన్నికల్లో ఉంగరం గుర్తు కేటాయించింది అని, ఈ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో నిలుపుతామని తెలియజేశారు. मैं हमारे पार्टी के माध्यम से एक मैसेज देना चाह रहा हूं कि ऑल इंडिया नेशनल रक्षा सेना को
चीफ इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से हमें 543 पार्लियामेंट कॉन्स्टिट्यूंसी के लिए रिंग अलॉट हुआ है। कल हमें लेटर आया है हमारे पार्टी को, और मैं सभी भारतवासियों को और स्पेशली तेलंगाना और आंध्रा के लोगों को बोलना चाह रहा हूँ, जो सेक्युलर माइंडसेट जिसका है वो हमारे पार्टी की तरफ से अगर एमपी कॉन्टेस्ट करना चाह रहा है, एमएलए या कोई भी जुड़ना चाह रहा है, क्योंकि देखिए हमारे पार्टी का लोगो एक सेक्युलरिज्म का मैसेज है। हिंदू, मुस्लिम, सिख, ईसाई, पीसफुल एएनआरएस पार्टी का हमारा मोटो, पार्टी का लक्ष्य यही है कि पूरे मिल के लड़ेंगे भारत में। सभी प्रकार के भारतवासियों को मैं एक फिर से मैसेज देना चाह रहा हूँ, आइए मिलके एक ऐसा अपन सुनहरा भारत बनाए। जो कम्युनल सोच रखता है उसको अपन समझा के उसको ऐसा बनाए, कोई अपना भाई है, कोई भी रहने दे, भारतवासियां एक फैमिली है। ये एक भारत देश एक फैमिली है भाई साहब, इसमें हिंदू, मुस्लिम, सिख, ईसाई, इसके तोड़ने की किसी की शक्ति नहीं है कोई पार्टी की। हम हमारी पार्टी की तरफ से डिमांड करते सभी से, आइए मिल के लड़ेंगे इस बार। कैंसर का इलाज सबका इलाज, किसी का इलाज है इलाज, मगर नफरत का इलाज नहीं है, भाईचारे का इलाज कोई नहीं कर सकता। हमारे पार्टी का लक्ष्य यही है। हमने भाईचारा यात्रा निकाला एलबी नगर से हमारे पार्टी तक, पार्टी ऑफिस तक। हम चाह रहे कि ये भाईचारा यात्रा नॉट इन हैदराबाद, पूरे इंडिया लेवल ले आके घूमे के काम करना चाहिए। हमारे पार्टी का मोटो लक्ष्य यही है। जय हिंद, जय भारत, थैंक यू। ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన ప్రెసిడెంట్ జి రామకృష్ణ, నేను మా ఫౌండర్ ఎండి షాహిద్ ఖాన్ గారు జనరల్ ఎలక్షన్స్ 543 సీట్ల లోక్సభ స్థానాలకి మాకు దేశవ్యాప్తంగా రింగ్ అలాట్మెంట్ జరిగింది. కంప్లీట్ ఒక సెక్యులర్ పద్ధతిలో నడిపే మా పార్టీ ఆ భావాల్ని గౌరవించే ప్రతి యువతి యువకులు మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు రింగ్ సింబల్ అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము దేశవ్యాప్తంగా 543 సీట్లని మేము కాంటెస్ట్ చేస్తున్నాము. ఆసక్తివంతులైన యువతి యువకులు మా పార్టీలో సభ్యత్వం తీసుకుని జాయిన్ అయ్యి దేశాన్ని ప్రగతిపథంలో నడిపిద్దాము అని అన్న లక్ష్యంలో ఉన్న వాళ్ళందరూ మా పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారము. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా అందరూ మా పార్టీని సంప్రదించండి. నమస్కారం. సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, ప్రహారీ గోడ, మండపాలు, బీసీ హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులను ప్రారంభించిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల మరియు జెడ్పీ చైర్పర్సన్ ఆనం రమణమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే గ్రామాలు అభివృద్ధి ప్రగతి సాధిస్తున్నాయని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నిత్యం గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు కావాలా, అనునిత్యం ప్రజల్లో గ్రామాల్లో వివాదాలు సృష్టించే అభివృద్ధి నిరోధకులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. కేవలం 10 నెలల్లోనే సౌత్ మోపూర్ గ్రామ అభివృద్ధికి 1,14,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సౌత్ మోపూర్ గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన శ్మశాన వాటిక, ప్రహారీ గోడ, 58 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ కాల్వలు, సీసీ రోడ్లు, 26 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బీసీ బాలుర హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులు, 5 లక్షల నిధులతో దళితవాడలో నిర్మించిన మండపం, 5 లక్షల రూపాయల నిధులతో ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన మండపం, మొగుళ్లపాలె గ్రామంలో 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు మరియు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మోటార్ బైక్లతో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమం అనంతరం సౌత్ మోప్తూర్ గ్రామంలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళని ఎట్లయినా సరే అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఈ 3 పథకాలు. తర్వాత వృద్ధులుగా ఉండేవాళ్ళు పూర్తిగా పిల్లల మీద డిపెండ్ కాకూడదు, కొద్దిగా ఉన్న వాళ్ళకి మందులకి ఏదన్నా ఆహారానికి మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. గతంలో చూసుంటారు, చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సగం కూడా నెరవేర్చడు. ఇప్పుడు కూడా మొన్న 6 నెలల వరకు ఏం మాట్లాడారమ్మా అందరూ కూడా ఇని ఉంటారు. అది రద్దు చేస్తాం, వాలంటీర్లు రద్దు చేస్తాం, సచివాలయాలను రద్దు చేస్తాం, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. పథకాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఉంది.
పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతే, కూలివాళ్ళుగా మిగిలిపోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ ఊరిలోనే పరిష్కారం కావాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. కరప్షన్ లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండా మీకు చెందాల్సినవన్నీ కూడా చెందే విధంగా చేశాడు. గతంలో చూసుంటారు, ఏ పని కావాలన్నా లంచం ఇవ్వందా ఏది కాదు. ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ పథకమైనా నేరుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి. మీకు ఇంత మంచి ప్రభుత్వం మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పథకాలు రద్దు అవుతాయి, వాలంటరీ వ్యవస్థ రద్దు అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకొని మీకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. గతంలో ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఏదో చిన్న కారణాలతో అలిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన స్థానంలో మళ్ళా తిరిగి ఒక మంచి వ్యక్తిని మన జిల్లాకి అభివృద్ధి చెందాలంటే విజయసాయి రెడ్డి వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో ఉండే వ్యక్తి కాబట్టి మన జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో నన్ను గాని, ముఖ్యమంత్రిని గాని, మన పార్లమెంటు సభ్యులను గాని ఆశీర్వదించాలని, మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని. ఉదాహరణకి 1-2 పథకాల గురించి చెప్తానమ్మా. మన గ్రామంలో అమ్మ ఒడి కింద 521 మందికి 2,31,00,000 వస్తుంది. అదే విధంగా విద్యా దీవెన కింద 395 మందికి 1,33,00,000 వస్తూ ఉంది. అదే విధంగా రైతు భరోసా కింద 742 మందికి 3,47,00,000. ఈ పెద్ద పథకాలు చెప్తున్నాం, చిన్నవి చాలా ఉన్నాయమ్మా. అదే విధంగా పెన్షన్ 959 మందికి ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరంలో 9,58,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్ చేయూత కింద 420 మందికి 1,78,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చిన్నవి. ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని మనం తప్పకుండా ఆశీర్వదించాలి. వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. గతంలో తెలుగుదేశంలో ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిన దాఖలాలు ఉన్నాయో ఆలోచించండి. అందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. ఘనంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ హై స్కూల్లో వీడ్కోలు సమావేశాన్ని ప్రోగ్రామ్ 9th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు రవిశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ సార్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు. 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా చాలా క్లుప్తంగా వివరించారు. జీవితంలో ఎలా ఎదగాలి, కొన్ని సూచనలు విద్యార్థులకు ఎలా సూచించాలి. 9th క్లాస్ విద్యార్థులు ఆటపాటలతో 10వ తరగతి విద్యార్థులకు 9th క్లాస్ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. 10th క్లాస్ విద్యార్థులు మాట్లాడుతూ మేము చదువుకున్న పాఠశాలకు మంచి ఫలితాలు తీసుకొస్తామని, అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తామని చెప్పారు. చదువు నేర్పిన గురువుల సాక్షిగా నా
దైవం సాక్షిగా నా ఆత్మ సాక్షిగా నేను 10వ తరగతిలో కష్టపడి చదివి టైం వేస్ట్ చేయకుండా చదివి ఖచ్చితంగా ఉత్తీర్ణుడనై ఈ పాఠశాలకు మా గ్రామానికి నా తల్లిదండ్రులకు చక్కటి పేరు తెస్తానని మనస్ఫూర్తిగా నేను నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఉపాధ్యాయులకు అలాగే గ్రామ పెద్దలకు నాతోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమావేశం ఏమనగా 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళు వీడ్కోలు ఇస్తున్నారు. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నాను. ఉపాధ్యాయులు అందరూ చాలా చక్కగా పాఠాలు బోధించేవాళ్ళు. మేము చాలా చక్కగా విని అర్థం చేసుకునే వాళ్ళము. నేను 10వ తరగతిలో పాస్ అయి మంచి ఫలితాన్ని తీసుకొచ్చి పాఠశాలకు అలాగే ఊరికి మంచి పేరు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇంతవరకు నా చిన్న ముగిస్తున్నాను. విద్యార్థులందరూ కూర్చోవాలి. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రవిశర్మ సార్ గారు, మరియు సోదర ఉపాధ్యాయులు, మా చిన్నారి బాలబాలికలు, ఈరోజు మా నుండి వీడ్కోలు పొందుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు మీ అందరికీ వీడ్కోలు శుభాకాంక్షలు. వీడ్కోలు అందజేసినటువంటి 9వ తరగతి విద్యార్థులు, అదేవిధంగా క్లాస్ టీచర్ కుమార్ సార్ గారు కూడా అభినందనలు. ఓకే సో ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్పారు, ఈరోజు వీడ్కోలు అనేది సహజము. ప్రతి పాఠశాలలో చాలా చోట్ల జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం అంతా మనము మీకు అనేక విషయాలను సబ్జెక్టుల వారీగా మేము చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా చక్కగా మరి విని ఆకలింపు చేసుకొని అలా నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ రాబోయేటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు. కోర్టులో కవితలు హాజరుపరిచిన ఈడీ తీవ్ర ఉత్కంఠ. కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.